హాయ్ నమస్తే అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ శివయ్యకి మేము పంచామృతాలతోటి అభిషేకం చేశాము. ముందుగా పాలాభిషేకం చేశాము. ఆవు పాలు తీసుకొచ్చి ఆవు పాలతో దేవీమానంగా అభిషేకం చేశాము. తర్వాత ఆవు పెరుగండి, ఆవు పెరుగు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేశాము. చూడండి ఎంత వైభవంగా ఉన్నారో స్వామి. మనకందరికీ తెలుసు కదండి శివుడు అభిషేక ప్రియుడు అని. ఇప్పుడు పెరుగు అభిషేకం అయిపోయిందండి. నెక్స్ట్ తేనె వేస్తున్నాము. తేనెలో ఆ తేనె వేస్తూ ఉంటే స్వామి ఎంత వైభవంగా ఉన్నారో చూడండి మీరే. తేనె అభిషేకం చేస్తున్నామండి. ఓం నమః శివాయ. తేనె అభిషేకం చేస్తున్నామండి స్వామికి. తేనె అభిషేకం స్వామికే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడండి స్వామి ఎంత వైభవంగా ఉన్నారో. ఆహా, ఆ స్ఫటికలింగం పైన తేనె వేస్తూ ఉంటే ఎంత వైభవంగా ఉన్నారండి స్వామి. కన్నుల పండుగ కదా మనకి. మీరందరూ కూడా చూసి ధన్యులు కండి. నెక్స్ట్ మనం పంచదార వేస్తున్నామండి. పంచదార పటికి బెల్లం రెండూ కలిపి స్వామికి అభిషేకం చేస్తున్నాము. మా పాప బాబు కూడా చేస్తున్నారండి. మనం ఇంట్లో ఏదైనా ఒక లింగం ఉంటే ఆ లింగంకు చిన్న ప్లేట్లో పెట్టుకొని రోజు కొన్ని పాలు వేసుకున్నా కూడా స్వామి దీవెనలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయండి. లింగం ఇంట్లో ఉంచుకోకూడదు అని అన్నీ అంటారు. అవన్నీ అపోహలండి. స్వామికి చాలా ఇష్టం అండి అభిషేకం. మనం తీసుకొచ్చి నిత్య దీపారాధనలో చేసుకోవచ్చు. ఆయనకి కొన్ని పాలు కానీ నీళ్ళు అయినా సరే వేసి చేయాలి. చూడండి ఏదో మంచు కొండల్లో ఉన్నట్టుగా స్వామి దగ్గదగ ఎలా మెరిసిపోతూ ఉన్నారు. తెల్లని పాలలో తేనె వేసి పంచదార వేసేసరికి మంచులో ఉండే స్ఫటికలింగం లాగా కనిపిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేము ఇప్పుడు ఆవు నెయ్యి వేస్తున్నామండి. శ్రేష్టమైన ఆవు నెయ్యి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. వేసి లాస్ట్ లో చెల్లేస్తుంది అంటుంది కదా, ఇది ఒకటి
గుడికి వెళ్ళే వెసులుబాటు లేకపోతే ఇంట్లోనే ప్రశాంతంగా దైవభక్తితోటి కూర్చొని శివుడి ఆరాధన చేసుకున్నా కూడా మనకి అంతే ప్రతిఫలం వస్తుందండి. శివయ్యని బోలా శంకరుడు అని కూడా అంటారనమాట. మనసులో ఎలాంటి స్వార్థంలో లేకుండా నిర్మలమైన మనసుతోటి మనం ఆయన్ని ఆరాధిస్తే ఆయన మన కోరికలు కానీ అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆహా, ఎంత అందంగా ఉన్నారో చూడండి స్వామి. తేనె తర్వాత ఆవు నెయ్యి వేస్తుండేసరికి ఎంత వైభవంగా ఉన్నారు చూడండి స్వామి. తర్వాత కమలాకాయ రసం ఉంటుంది కదండి, ఆ పండ్ల రసము. ఆ పండ్ల రసంలో నేను కమలా పండు తర్వాత ద్రాక్ష పండు తీసుకున్నానండి. సో కమలా పండు దాని వచ్చే రసం కూడా స్వామికి అభిషేకం చేస్తున్నాము. స్వామి అభిషేక ప్రియుడు కదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. కొంచెం స్వామికి అక్కడ అలా రసం వేస్తూ ఉంటే దాని యొక్క విత్తనాలు ఉంటాయి కదండి, అవి పడ్డాయి. మనం ఎలా సంపూర్ణంగా తింటామో పెట్టేటప్పుడు కూడా స్వామికి కూడా మనం అంతే సంపూర్ణంగా పెట్టాలండి. తర్వాత మేము ఒట్టివేర్లు కూడా స్వామికి అర్పణం చేసుకున్నాము. అభిషేకంలో స్వామికి ఒట్టివేర్లు కూడా చాలా ఇష్టం అండి. సో ఒట్టివేర్లతో కూడా మేము అభిషేకం చేసాము. ఈ స్ఫటికలింగం మేము చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా బాబుకి శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. అక్కడ మేము ఒక చిన్న స్ఫటికలింగం తీసుకొచ్చుకున్నాము. మా శివలింగము ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మా దగ్గర నుంచి పూజలు అందుకుంటా ఉన్నారండి మా శివయ్య. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఆయన కూర్చుని ఆయన ధ్యానం చేసుకొని ఆయనకి అలా అభిషేకం చేస్తూ ఉంటే. పిల్లలు కదండి కొంచెం, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా కూర్చుని చేస్తారండి భక్తితోటి. సో నేను అందుకనే వాళ్ళు ఎలా చేసినా కూడా, అంటే చిన్నపిల్లల మనసు చాలా నిష్కల్మషమైన మనసు అంటారు కదా, సో అందుకని వాళ్ళని నేను దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాను పూజ దగ్గర ఉన్నప్పుడు. తర్వాత మారేడు దళం అండి, చాలా ప్రీతి కదా స్వామికి మారేడు దళము. నేను ప్రతి ఏ పండగ అయినా సరే, ఏమైనా పూజలు ఉన్నా కూడా కార్తీక మాసం మొత్తం నెల అంతా కూడా నేను స్వామికి మారేడు దళం తీసుకుని వచ్చి చేస్తూ ఉంటానండి నా నిత్య పూజలో. అలాగే నేను ఇవాళ మహాశివరాత్రి కదా, స్వామికి చాలా ఇష్టమని మారేడు దళం తీసుకొచ్చాము. మా ఇంటిలి పాది మారేడు దళంతో స్వామిని అభిషేకం చేశాము. తర్వాత స్వామికి మేము జావాది అభిషేకం చేశాము. ఆయనకి చాలా అంటే సువాసన ప్రియుడు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం జావాది కూడా వేసి అభిషేకం చేశాము. ఇక్కడతోటి పంచామృతాలు అయిపోయినాయండి.
ఇప్పుడు మనము పసుపు, కుంకుమ, గంధము, విభూది ఇవన్నీ మనం అభిషేకం చేసుకుందాము. మాతో పాటు మీరు కూడా చూసి ఆ స్వామి ఆశీర్వాదం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు అందరం కూడా పసుపు, గంధం వేస్తున్నామండి. ఇప్పుడు అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి ఎలాంటి నియమాలు ఉండవండి. మనకి తెలిసినంతలో నిర్మలమైన మనసుతో మన దగ్గర ఉండే సామాగ్రితోనే స్వామిని ప్రీతితో కొలిస్తే చాలండి. మనకి శివుడి అనుగ్రహం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మా పిల్లలు గంధం వేస్తున్నారండి. మా వారు కూడా గంధం వేసేసారు. ఇప్పుడు పసుపు, కుంకుమ, అక్షంతలతోటి చేస్తున్నామండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధ్యాయ దిగంబరాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ పసుపు కుంకుమతో గంధము తోటి అభిషేకము చేసెము నీకే స్వామి పంచామృతములతో పాలు పెరుగు తేనె పంచదారతో పండ్ల రసములతో నీకు వైభవంగా అభిషేకము చేసెము స్వామి చేసాము స్వామి. అలా ఉంచు ఆ పిల్లల ఉంచు. శివయ్య అంటే మా అందరికి కూడా చాలా ఇష్టం అండి. రెడ్ కలర్ బాక్స్ లోనే రెడ్ బ్రౌన్ పైన చిన్నప్పటి నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర లేచి అభిషేకానికి మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని దేవాలయానికి వెళ్ళే వాళ్ళము పూజ చేసుకోవడానికి. ఇప్పుడు స్వామి మా ఇంట్లో ఉండేసరికి ఇంట్లోనే అభిషేకం చేసుకుంటున్నాము. అదే యాపిల్ తొక్కల్లో తీసి దాంట్లో వేసేస్తే అయిపోతుంది. ఉండదు దాని ఉంచు. ఇప్పుడు ద్రాక్ష పండు రసం చేస్తున్నామండి. రసం వేస్తున్నాం స్వామికి. ద్రాక్ష రసం కూడా చాలా ఇష్టము స్వామికి. మనం ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం వలన ప్రతి పనిలో కూడా మనకి విజయం అనేది లభిస్తూ ఉంటుందండి. గరిక నీటితోటైనా ఒట్టివేర్ల నీళ్ళతోనైనా అభిషేకం చేయడం వలన అన్నిటిలో కూడా విజయం సాధిస్తారు. ఆవు పాలతో అభిషేకం చేసే సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తున్నారండి స్వామి మనకి. పెరుగుతోటైతే బలము, ఆరోగ్యము, యశస్సు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఆవు నెయ్యితో అయితే ఐశ్వర్యం ప్రాప్తి వస్తుందండి.
చక్కెరతో కనుక అభిషేకం చేస్తే దుఃఖం అనేది నాశనం అయిపోతుందండి. మారేడు బిల్వపత్రముతో కనుక మన అభిషేకం చేయగలిగితే కనుక భోగభాగ్యములన్నీ కూడా లభిస్తూ ఉంటాయండి. తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజోవృద్ధి కలుగుతుందండి. కొబ్బరి నీటితోటి మేము టెంకాయ కూడా కొట్టి దాని నుండి తీసుకుని వచ్చిన కొబ్బరి నీళ్ళతో కూడా స్వామికి అభిషేకం చేసామండి. ఆ కొబ్బరి నీటితో కూడా అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కూడా కలిగిస్తూ ఉంటాడండి స్వామి మనకి. భస్మంతో అభిషేకం చేయడం వల్ల మహాపాపాలు నశిస్తుందండి. భస్మం అంటే మనం విభూతి కింద భావిస్తాం కదా, సో విభూతితో కూడా మనం అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు కూడా నశిస్తాడు ఆ శివయ్య స్వామి మనకి. గంధంతో కనుక అభిషేకం చేస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగునండి. నీటితో కనుక మనం అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే నష్టమైపోయినవన్నీ కూడా మనకి మళ్ళీ తిరిగి అయిపోతూ వస్తూ ఉంటాయండి. పసుపు కుంకుమతోటి వాటితోటి మనం అభిషేకం చేయడం వల్ల చాలా మంగళప్రదం అండి. ఆయనకి శుభకార్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఆవు నెయ్యితో కూడా అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తాడు ఆ శివయ్య స్వామి మనకి. అదిగోండి మా వారు అక్కడ టెంకాయ మొత్తం అంతా తీసి స్వామికి పగలకొట్టి మొత్తం అంతా దాంట్లో నీళ్లు మొత్తం అంతా పక్కకి ఒక గ్లాస్లోకి తీసుకొని కొబ్బరి నీటితోటి మనం అభిషేకం చేస్తున్నాము. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కూడా కలిగిస్తారండి ఆ స్వామి మనకి. ఇంకొకటి నేను చెప్తున్నాను అంటే అవన్నీ వేయడం వలన మనకి ఇవన్నీ ప్రసాదిస్తాడని అని అంటారండి. కానీ మనం నిర్మలమైన మనసుతో అంటే మనం ఇవన్నీ వేస్తాం, కానీ ఏది ఆశించకుండా ఆయన దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఇవన్నీ వేయడం వల్ల ఆయనకి తెలుసండి మనకి ఏమి ఇవ్వాలో. సో ఖచ్చితంగా మనకి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చిత్తశుద్ధితో నిర్మలమైన మనసుతోటి కూర్చొని ఆయనకి అభిషేకం చేయాలి. అభిషేకం కానీ అవ్వచ్చు, దీపారాధన చేయడం అవ్వచ్చు, లేదంటే ఇంకా శక్తి లేదు కొన్ని నీళ్ళు తీసుకుని వచ్చి ఆయనకి అభిషేకం చేసి నమస్కారం చేసి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక చెప్పాము అంటే చాలండి. ఆయన మన దగ్గర నుంచి పెద్ద పెద్ద పూజలు అవన్నీ కూడా ఈ టైంలో మనకి కొంచెం సమయం లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాము. అలా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా నమస్కారం చేసుకొని స్వామి నీవే అన్నిటికీ లయకారుడివి అని చెప్పి అనుకొని నమస్కరించుకుంటే చాలండి. ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అనేది మనకి ఎల్లవెల్లా ఉంటుంది, మనకి మన కుటుంబానికి కూడా. పెట్టక మళ్ళీ తీసుకుంది ఒకసారి పెట్టు ఊరికి పెట్టు అలా పెట్టు పెట్టు మీద వేయట్లేదు. నాన్నకి తల్లి చుక్క వేసిన కూడా మందాకిని సలిల చచ్చిన చచితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మన్నార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షద్వారనాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ.
ఇదిగో చూడండి, నీటితోటి అభిషేకం చేస్తున్నాము. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవాచిత శేఖరాయ చందార్క వైశ్వానరలోచనాయ తస్మై నకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై అకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేష్టివ సన్నిధౌ శివలోక మహాత్నోటి శివనేన సహ మోదతే. ఏమైనా తప్పులు చదువుంటే మన్నించండి. నాకు తెలిసినట్టుగా నేను నేర్చుకున్నట్టుగా పాట పాడాను. ఇక్కడ ఏమంటే అభిషేకం అయిపోయినాక స్వామిని అలంకరణ చేద్దాము అని చెప్పి స్ఫటికలింగాన్ని శుభ్రపరుస్తున్నామండి. శుభ్రపరిచి వేరే ప్లేట్లోకి స్వామిని పెట్టి ఆయనకి ఇష్టమైన మారేడు దళంతో అలంకరించుకొని పుష్పంతో పెట్టి పుష్పం పెట్టి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆయన్ని పెట్టుకొని మేము దీపారాధన చేసుకున్నామండి. దీపారాధన చేసుకొని హారతి ఇచ్చుకొని స్వామిని కొలిచాము. చూడండి, స్వామి అభిషేకం అయిపోయినాక శుభ్రపరచుకోవాలండి. అలానే ఆ అభిషేకంలో వదిలేయకూడదు స్వామిని. మనం ఎప్పుడు కూడా మా బాబుకి చాలా ఇష్టం అండి ఇలాంటివన్నీ. సో అందుకని మా స్వామిని నేనే అలంకరిస్తాను అని చెప్పేసి అని చెప్పాడు. చెప్పి మారేడు దళం పెట్టాడు. మారేడు దళం పెట్టి పుష్పం తీసుకొని వచ్చి స్వామికి పుష్పం పెట్టాడు, కుంకుమ పెట్టాడు. తీసుకుని వెళ్ళి మాకు దేవుడి మందిరం దగ్గర పెట్టేశాడు. దీపారాధన చేద్దాము అని చెప్పి. చూడండి ఎంత స్వామి ఎంత